వైసీపీ నేతతోనే మనం స్టార్ట్ చేద్దాం. ఈవెన్ విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఓకే, రామారావు గారు మీరే చెప్పాలి. 3 రాజధానులు అంటూ గతంలో అవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే ఇప్పుడు అమరావతి రాజధాని, అమరావతి పనులకు సంబంధించి పునః ప్రారంభించబోతున్నారు. పునః సంకల్పం చేయబోతున్నటువంటి క్రమంలో వైసీపీ పార్ట్ ఏ విధంగా ఉండబోతోంది అంటే మీరు ఇది ఆహ్వానిస్తున్నట్టు కనిపిస్తోందా, లేదంటే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అన్నటువంటి పెద్ద చర్చ అయితే నడుస్తోంది. మీరు చెప్పండి రామారావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుండి ఈ రాజధాని అంశాల్లో కానీ ఈ రాష్ట్రం యొక్క ప్రగతి కోసం చేయాల్సినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన విధానం విషయంలో కానీ చాలా స్పష్టంగా ఉంది మేడం. ఇక్కడ ఒకసారి నిర్మాణ పనులు ప్రారంభం చేశారు ఆల్రెడీ. మనం చేసిన ప్రధానమంత్రి గారి చేతుల మీద కానీ చేసినటువంటి పనిని మరలా ఈరోజు చేయిస్తున్నారంటే దానికి వాళ్ళు డెఫినేషన్ చెప్పాల్సింది, లేకపోతే ఆలోచన విధానం చెప్పాల్సింది ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది మేడం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ రోజు ఆ నీళ్లు మట్టి ఇచ్చేయారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చివరిలో మోడీ గారిని చాలా విమర్శనాత్మకంగా ఈ రాష్ట్రానికి ఏమి సహాయం చేయలేదని చెప్పి అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే మేడం 2014-19 విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రత్యక్షంగా. తర్వాత వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం మరలా కూటమి కట్టారు. మేము దాన్ని కాదంటలేదు. ఏదేమైనా సరే నేనేమన్నా అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలని సఫలీకృతంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి పాలకుల మీద ఉందండి బాధ్యత. ఎందుకంటే చరిత్రలో రకరకాల పరిపాలకులు ఉన్నారు, రాజరికంలో ఉన్నారు, అట్లాగే రకరకాల సంస్థానాలు ఉన్నారు. ఇప్పుడు నేడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎట్లా కూడా చరిత్రలో నిలిచిపోవచ్చు అండి. మంచి పనులు చేసి నిలిచిపోవచ్చు, లేకుంటే తప్పిదాలు చేసి కూడా నిలిచిపోతుంటారు. ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఇటువంటి వాళ్ళు కూడా చరిత్రలో వాళ్ళు పరిపాలన చేత కూడా నిలిచిపోయారు. మరి ఈ సందర్భంగా అంటే రామారావు గారు మళ్ళీ ఎందుకు పునః ప్రారంభిస్తున్నారు అంటే సమాధానం చెప్పాల్సింది వాళ్ళే అని అన్నా కూడా అట్ ద సేమ్ టైం మీరు పక్కన పెట్టడం వల్లే అమరావతి రాజధాని మళ్ళీ పనులు ప్రారంభిస్తున్నామని నొక్కి వక్కానించి ప్రజల్లోకి ఇది తీసుకెళ్లాలి, పనులు ఇక్కడే జరుగుతున్నాయి, ఇది డెవలప్ అవుతుందని చూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి మళ్ళీ పునః సంకల్పం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మీరు పక్కన పెట్టడం వల్లే ప్రస్తుత పరిస్థితి అనేది వాళ్ళ ఆన్సర్. అప్పుడు ఏం చెప్తారు? జ్యోత్స్న మేడం గారు, నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఇక్కడ అమరావతికి సంబంధించి ఏ సైంటిఫిక్ మెథడ్ లేకుంటే ఏ మేధావి వర్గం లేకుంటే ఎవరు ఈ ప్రణాళికబద్ధంగా నిర్ణయించారు, దానికి ఎన్ని వేల ఎకరాలు కావాలనేది ఇప్పుడు 33,000 ఎకరాలు ఫస్ట్ దఫా సేకరించి మళ్ళీ 44,000 ప్రతిపాదన, ఇది మొదట్లో లేనటువంటి అంశం. ఇక్కడ దీంట్లో ఈ యొక్క ఏదైతే 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఎందుకంటే మనకు 10 సంవత్సరాల రాజధాని హైదరాబాద్ ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది ఇప్పుడు ఆన్సర్ లేదు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చూస్తాం ఇట్లాగే రాజధాని విషయంలో 40-30 సంవత్సరాలు కూడా ఈ ఉమ్మడి రాజధానిగా వాడుకొని మనము స్ట్రెంగ్థనింగ్, ఈ రాష్ట్రం స్ట్రెంగ్థనింగ్ అయిన తర్వాత రాజధాని ఏర్పాటు చేసుకుంటే ఈ రాష్ట్ర ఆర్థిక వనరుల దృష్టి ఇప్పటికే చూసాం కదా మేడం, 1,10,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. అట్లాగే అలవికాయనటువంటి హామీలు ఇచ్చి బడ్జెట్ పరంగా చాలా ఇబ్బందికరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే రామోజీరావు గారి సంస్మరణ సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, అమరావతి అనేటువంటి పేరు కానీ ప్రదేశాన్ని నిర్ణయించింది రామోజీరావు గారు. ఆయన కృతజ్ఞతతోటి ఆయనకు ప్రభుత్వ ధనంతో సంస్మరణ సభ కూడా చేశామని చెప్పి ఆయనే చెప్పారు ఆయన నోటితోటి. ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది అర్థమవుతుంది. నేనేమంటున్నానంటే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి ఈ యొక్క ప్రజల యొక్క ధనం ఇది, దీన్ని ఏ ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా. రామారావు గారు ఒక చిన్న క్వశ్చన్ అండి, అంటే అది డిసైడ్ చేసిన తర్వాత కూడా మీరు పెద్దగా అపోజ్ చేసినటువంటి, అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నారే కానీ అట్ ద సేమ్ టైం అమరావతి అని అనుకున్న టైంలో మీరు వద్దు అని చెప్పడమో లేదంటే కుదరదు అని చెప్పడమో అటువంటి మీరు ఏం చెయ్యలేదు కదా. అప్పుడు యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడారనేదే వాళ్ళ వర్షన్. ఇక్కడ ఒక అంశం మేడం, 3 ముక్కలాట ఆడలా. ఇప్పుడు ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కొంత ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని వృధా చేయటం అనేది ఏ ప్రభుత్వానికి కానీ ఏ నాయకుడికి కానీ సమంజసం కాదు కదా మేడం. దాన్ని కంటిన్యూ చేస్తుంది. మేమేమన్నామంటే ఏదైతే శివరామకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు మనము ఆల్టర్నేటివ్ గా కూడా కొంత అన్ని ప్రదేశాలు అట్లా భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలు రాగద్వేషాలు రాకుండా చేయాలని చెప్పేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి నంద్యాల ఎంపీ గారు శబరి గారి ఫాదరే
బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమం కూడా చేశారు కదండి. మనం ఇట్లాంటి ఉద్యమాలకు రాకుండా భవిష్యత్తులో మంచిగా ఉండాలని చేశాం. మనం చూస్తా ఉంటే ఇప్పుడు కర్నూలు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆ రోజు రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత చేసినటువంటి రాజధాని ప్రతిపాదన ఉండింది కదా. దాని వల్ల మనం హైదరాబాద్ మార్చుకున్నాం కదా. ఇక్కడ వీళ్ళు మాట్లాడేటువంటి అంశము చట్టం చేయాలి చేసుకోవచ్చు, మళ్ళీ అమెండ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి అమెండ్మెంట్ చేసుకొని చట్టాలకు అమెండ్మెంట్ చేసుకునేటువంటి విధానం మనకుందనేది కూడా పాలకులు గుర్తెరగాలని నేను మనవి చేస్తున్నాను.